ఉన్నదొకటి అయినదొకటి అన్నట్లుంది మన తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ కంటెస్టెంట్ల సంగతి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్టు నిన్న జరిగిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీతో షోకి కొత్త కల వచ్చినట్లు అనిపించింది. అబ్బా, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఇది కదా అస్సలైన మజా అని అనుకున్నారు అంతా. ఇక నిన్న జరిగిన వైల్డ్ కార్డ్ ఎపిసోడ్లో ఫస్ట్ హరితేజ ఎంట్రీ ఇచ్చేసింది. సీజన్ 1లో హరికథలతో అందరినీ ఎంటర్టైన్ చేసింది ఈ హరితేజ. ఇక నాగార్జునతో మాట్లాడుతూ లోతు తెలియకుండా దూకేస్తే ఎలాగో ఈదుకుంటూ వచ్చేయచ్చు, కానీ తెలిసిన తర్వాత దూకాలంటే ఆ భయం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. హరితేజ అనే నేను బిగ్ బాస్ పిలుపును బాగా మిస్ అయ్యాను, అందుకే మళ్ళీ వచ్చేసాను. ఆ సీజన్లో నేను చెప్పిన హరికథ బాగా క్లిక్ అయింది. హౌస్ మేట్స్తో నాకు ఏర్పడిన అనుబంధం కారణంగా అది అనుకోకుండా చెప్పేశాను. ఈ సీజన్లో యష్మితో కాస్త ఫైట్ అయింది. హౌస్లో నబీల్ కత్తిలా ఆడుతున్నాడు, ఇక యష్మి సీత మణికంఠ సుత్తిలా ఆడుతున్నారు. మా పాప భూమిని మిస్ అవ్వడం కొంచెం బాధగా ఉందని చెప్పేసింది హరితేజ. ఇక తదుపరి సీజన్ 4 కంటెస్టెంట్స్ టేస్టీ తేజ ఎంటర్ అయ్యాడు. బిగ్ బాస్ నాకు బాగా కలిసి వచ్చిన షో అని చెప్తూ బిగ్ బాస్కి వస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక్కసారి అవకాశం రావడమే నాలాంటి వాడికి అదృష్టం. ఈ 8 నెలల్లో 15 రెస్టారెంట్స్ను ప్రారంభించి దాదాపు 20 బ్రాంచ్లు కూడా ప్రారంభించాను. రియాలిటీ షో కారణంగానే ఇప్పుడు ఎంటర్టైనింగ్తో పాటు గేమ్ కూడా చూస్తారు. నిఖిల్ కత్తిలా ఆడుతున్నారని అన్నాడు. ఇక తదుపరి సీజన్ 7 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నైని పావని మంచి డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చేసింది. ఆ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్లా వచ్చి ఒక వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఈ సీజన్లో ఇంకా బాగా ఆడుతాను అని చెప్పింది. మళ్ళీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆటలో కత్తి, నబిల్, మణికంఠ, సీత సుత్తిలా ఉన్నారు. దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తాడని అందరూ అంటారు. బిగ్ బాస్ కూడా ఇప్పుడు రెండో అవకాశం నాకు ఇచ్చేసింది. గత సీజన్లో నేను బయటికి వెళ్ళినప్పుడు ఎంత ఫీల్ అయ్యానో అంతకన్నా ఎక్కువగా ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. బహుశా వాళ్ళు మళ్ళీ కోరుకున్నారో ఏమో, అందుకే మళ్ళీ వచ్చేసా. ఈసారి నా ఆట వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పేసింది. ఇక ఆ తర్వాత సీజన్ 4 మెహబూబ్ ఎంట్రీ ఇచ్చాడు. మహబూబ్ నబీల్కి గట్టి పోటీ అని అనుకోవచ్చు. టాస్క్లు, డ్యాన్స్, తెలివితేటలు అబ్బో అన్నీ ఉన్నాయబ్బా ఈ అబ్బాయి దగ్గర. లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం కొన్ని సాంగ్స్ చేస్తున్నా. ఈ మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మ్యూజిక్ వీడియోలు డైరెక్ట్ చేస్తున్నాను. ప్యారిస్, బార్సిలోను, మెక్సికోలో ఒక పాటను కూడా షూట్ చేశాం. ఇండిపెండెంట్ పాటలను డెవలప్ చేయడం నా కల. ఈ సీజన్లో నబీల్ కత్తిలా ఆడుతున్నాడని అన్నాడు. ఇక తదుపరి సీజన్ నుండి రోహిణి వచ్చేసింది. ఈమె గురించి చెప్పాలా, కామెడీ టైమింగ్స్ అదూస్ కదా. బిగ్ బాస్లోకి రావడం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నా. సీజన్ 3 నుంచి వెళ్ళిన తర్వాత నా జర్నీ పూర్తవ్వలేదు అనిపించింది. ఆ 3ని తిరిగేసి ఫినిష్ చేస్తే 8 అవుతుంది. అందుకే వచ్చానేమో. బిగ్ బాస్ ముందు వరకు సీరియల్స్, షోలు మాత్రమే చేసేదాన్ని. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఈ సీజన్లో ప్రేరణ కత్తిలా ఆడుతోంది, యష్మి ఏమో సుత్తిలా ఆడుతోంది. చిన్న చిన్న విషయాలకు అతిగా ప్రవర్తిస్తోంది. ఇక సీతలో అసలు ఫన్నే లేదని చెప్పింది. ఇక 6వ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా సీజన్ 7 నుండి అశ్వత్థామ వచ్చాడు తిరిగి. గౌతమ్ కృష్ణ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సోలో బాయ్గా వచ్చా. ఇది నా రాబోయే చిత్రం. తాజాగా షూట్ పూర్తయింది. 13వ వారం వరకు వెళ్ళి వెనక్కి రావడం వెలితిగా అనిపించింది. ఇది ఇంకా నా మైండ్లో ఉన్నప్పుడే ఈ అవకాశం రావడం అదృష్టం. మీకు బిగ్ బాస్ టీంకు ధన్యవాదాలు. నాకు నబీల్ నుంచి పోటీ ఎదురు కావచ్చు. ప్రేరణ కత్తిలా ఆడుతోంది, యష్మి సుత్తిలా ఆడుతోందని గౌతమ్ చెప్పేశాడు. ఇక నెక్స్ట్ ఎంటర్టైనర్ ముక్క అవినాష్ వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ గురించి చెప్పాలా, అబ్బో కామెడీ టైంకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. మీకు అంటే అదే అండి, నాగార్జునకి, బిగ్ బాస్కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ వల్లే నా పెళ్ళయింది. హౌస్లో ఉండగా అవినాష్కు అమ్మాయిని చూడండి అని చెప్పారు. నేను అలా బయటకు వెళ్ళగానే పెళ్లి ఫిక్స్ అయిపోయింది. సీజన్ 4లో వచ్చా, మరో 4 కలుపుకొని 8కి కూడా వచ్చేసా. లాస్ట్కి కప్పు తీసుకెళ్లడం మర్చిపోయానని చెప్పాడు.
లాస్ట్‌కేమో ఎవ్వరు ఊహించని గంగవ్వ ఎంట్రీ ఇచ్చేసింది. తన పొలంలో పండించిన కూరగాయలు తీసుకొని మరి ఇంట్లోకి వెళ్ళింది. అసలు సీజన్ 4లో సగంలోనే అబ్బబ్బబ్బా! నేనుండలేనని చెప్పి వచ్చిన గంగవ్వ మరి సీజన్‌లో మీరు వెళ్ళిపొమ్మనే వరకు అస్సలు పోను అని చెప్పి మరీ షాక్ ఇచ్చింది. చూద్దాం వీళ్ళందరూ ఏం చేస్తారో. కానీ షో మాత్రం ఆసక్తికరంగా మారిపోయిందబ్బా. ఇక నిన్న తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో పాటు హిందీ 18వ సీజన్ కూడా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే హిందీలో అయితే చాహత్ పాండే, షహజాదా ధామి, అవినాష్ మిశ్రా, శిల్పా శిరోద్కర్, తాజిందర్ సింగ్ బగ్గా, శృతికా అర్జున్, నైరా ఎం బెనర్జీ, చుమ్ దరాంగ్, కరణ్వీర్ మెహ్రా, రాజత్ దలాల్, ముస్కాన్ బమ్నే, అర్ఫిన్ ఖాన్, సారా అర్ఫిన్ ఖాన్, హేమ శర్మ, గుణరతన్ సదావర్తే, ఈషా సింగ్, వివియన్ డిసేనా, ఆలిస్ కౌశిక్ ఎంట్రీ ఇచ్చారు. ఇక తమిళ్లో అయితే పోటీదారుల జాబితాను చూసేయండి. రవీందర్ చంద్రశేఖరన్, సచనా నామిదాస్, దర్శ గుప్తా, సత్య ఎస్కే, దీపక్, ఆర్జే ఆనంతి, సునీత గొగోయ్, జెఫ్రీ, రంజిత్, పవిత్ర జనని, సౌందర్య, నంజుండన్, అరుణ్ ప్రసాద్, తర్షిక, విజయ్ విశాల్, అంశిత, ఆర్నవ్, ముత్తుకుమరన్ జగదీశన్, జాక్వేలిన్ ఎంట్రీ ఇచ్చేశారుగా. ఇక బిగ్ బాస్ మరాఠీలో సూరజ్ చవాన్ విన్నర్ అయ్యాడు. ఇలా నిన్న సాయంత్రం మొత్తం అన్ని ఛానల్స్లో బిగ్ బాస్ షో నడిచిందన్న మాట. సో చూసేశారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూనే ఉండండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.